నిలువురాళ్ళు కొత్త రాతి యుగం నుంచి పెదరాతి యుగం దాకా అంతటా కనిపిస్తూ ఉంటాయి. ఈ నిలువురాళ్ళు మెగాలిథిక్ బరియల్స్‌కి చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇవి వేలాది సంవత్సరాలుగా అట్లా నిలబడి ఉన్నాయి. అంత పెద్ద చెట్టంత రాళ్ళను ఎట్లా తరలించి తీసుకొనొచ్చి వాటిని నిలబెట్టినారన్న దానికి ఆర్కియాలజిస్టులు అనేకంగా పరిశోధనలు చేసి, అప్పుడు వాళ్ళు గుండ్రగా దొర్లగలిగినటువంటి కర్ర దుంగల మీద పెట్టుకొని పొడవైన ఈ నిలువురాళ్ళను పెట్టుకొని దొర్లించుకుంటూ కర్రలను దొర్లించుకుంటూ దాన్ని ఆ నిలువురాళ్ళను తరలించుకొని వచ్చి పాతాల్సిన చోట వాటిని నిలబెట్టేవాళ్ళు. తాళ్ళు అవి వాడేవాళ్ళు. శారీరక శ్రమ చేసి ఒడుపుగా వాటిని నిలబెట్టడం చేసేవాళ్ళని చెప్పి ఆర్కియాలజిస్టులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ నిలువురాళ్ళ మీద పరిశోధన చేసిన వాళ్ళు ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చినారు. ఇక్కడ తెలంగాణలో ముడుమాల్లో నిలబెట్టబడినటువంటి ఆ నిలువురాళ్ళు ఆ చుట్టుపక్కల కొండల నుంచి తీసుకొచ్చినటువంటి రాళ్ళు. బాగా వేడి చేసినప్పుడు, బండలు పగిలినప్పుడు, ఆ పగిలిన వాటిని అంటే వాళ్ళేమి సుత్తేశానాలు వాడకుండా, ఆ పగిలిన రాళ్ళను అట్లా తీసుకొని వచ్చి, ఆ పగలగొట్టేటువంటివి అంచుల కోసులు దేరేటి విధంగా చేయడం, అంతా అప్పటి వాళ్ళ టెక్నాలజీ. అది వాళ్ళ నైపుణ్యం. పురామానవులు అత్యద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం. మనం ఇప్పుడు ఎంత గొప్ప మిషనరీ వాడినా, అంత బాగా చేయగలమా లేదా? అట్లా ఆ నిలువలను తయారు చేసి, వాటిని అత్యద్భుతమైన చాతుర్యంతో దిశల వారీగా సూర్యాస్తమయాలకు తెలిసే విధంగా నక్షత్ర గమనాన్ని చూపే దివిటీలుగా వాటిని నిలబెట్టినారు. ఇది నిలువురాళ్ళ చరిత్ర.